హలో ఎవ్రీవన్, ఈ రోజు బుటెక్ స్టైల్లో మనము ప్యాంట్కి నాడపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నాకు ఈ పట్టీకి నాకు రెండు సైడ్లు జాయింట్ వచ్చింది. క్లాత్ తక్కువగా ఉండడం వల్ల ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉన్న క్లాత్ని నేను 2 సైడ్స్ జాయిన్ చేసుకుంటున్నాను. ఇటువైపు అలానే ఇటువైపు కూడా ఈ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత పైన చివరి కుట్టు వేసేసుకోవాలి. టెన్షన్ కుట్టు లేదా చివరి కుట్టు వేసేసుకోవాలి. తర్వాత మనము ఇది ఇలా పెట్టి క్లాత్ని 4 వైపులా సమానంగా వచ్చేలాగా ఈ క్లాత్ ఎంత తక్కువైందో అది కరెక్ట్గా వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు మనం టెన్షన్ గ్యాప్లో మనం స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. మనం టెన్షన్ స్టిచ్ లేదంటే చివరి స్టిచ్ రెండు ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత ఇంకో వైపు ఇప్పుడు నాడ పెట్టుకునే పట్టీని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నాడ పట్టి వచ్చేసి మనం 1 ఇంచ్ పెట్టుకోవాలి. అయితే ఇటువైపు 1 ఇంచ్ అలానే కొంచెం గ్యాప్ ఇచ్చి మనం ఈ టెన్షన్ కి స్టిచింగ్ ఇలా వేస్తాం కదా, ఒక 1.5 ఇంచ్ వరకు ఇలా కుట్టి ఇక్కడ రఫ్ చేసుకోవాలి. తర్వాత మనం పిన్నిస్ పట్టే అంత లేదా ఒక ఫింగర్ గ్యాప్ లో మనం ఇలా మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మిడిల్ లో గ్యాప్ వచ్చింది అనేది మర్చిపోవద్దు. ఇలా గ్యాప్ ఇవ్వడం వల్లనే మీకు ఈ ఫినిషింగ్ ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి, క్లాత్ ఇలా పెట్టాక మీకు అర్థమైందా, ఇక్కడ హోల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ హోల్ ని మనకి నీట్ గా ఇలా మంచిగా రఫ్ చేసుకొని ఇటువైపు ఫోల్డ్ చేసుకొని క్లాత్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఫోల్డ్ రాకుండా చూసుకోవాలి, క్లాత్ ని ముడతలు రాకుండా కిందైనా పైన ఫోల్డింగ్ అవ్వకుండా చూసుకుంటూ కుట్టేసుకోండి. దీని తర్వాత మనం పైన నాడ పట్టి వచ్చేసి 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి. డైరెక్ట్ గా ఫోల్డ్ చేసుకోవడం రాకపోతే ముందుగా ఇలా సన్నగా ఫస్ట్ ఒక చివరి స్టిచింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పట్టి వరకు మనం స్టిచ్ వేసుకుంటే నీట్ గా వస్తుంది. వచ్చినా రాకపోయినా మీరు ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వచ్చేది మీకు అలవాటు అవుతూ ఉంటుంది. అలవాటు అయ్యాక మీరు డైరెక్ట్ గా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా హోల్ ఉంది కదా, అక్కడ వరకు చూసుకొని మళ్ళీ సెట్ చేసుకొని క్లాత్ ని 1 ఇంచ్ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా గ్యాప్ చూసుకుంటూ మనం టేప్ యూస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా మీకు ఐడియా ఉంటే ఇలా చూసుకుంటూ ఫోల్డ్ చేసుకోండి. ఎక్కడైనా క్లాత్ లూజ్ వస్తే చిన్న కుచ్చు పెట్టుకోవచ్చు, లేదా క్లాత్ లాగకపోతే మీకు ఆ కుచ్చు కూడా రాదు. ఒకసారి క్లాత్ కొంచెం క్రాస్ గా ఉన్నా కూడా మీకు ఇలా కుచ్చు వస్తుంది. పర్లేదు, ఒక చిన్న కుచ్చు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ స్టైల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి 39 ఇంచెస్ ఉంటుంది. మొత్తానికి అయితే ఇలా ఉంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.